హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? ఏంటి ఏదైనా కర్రీ చేస్తున్నారు అనుకుంటున్నారు? అవును, నేనైతే వంకాయ కర్రీ చేస్తున్నాను. పచ్చిమిర్చి వంకాయ కర్రీ అయితే చేస్తున్నాను అనమాట. టేస్ట్ అయితే ఒక లెవెల్లో ఉండదు అనమాట, మామూలుగా ఉండదు, సూపర్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. పచ్చిమిర్చి ఇంకా ఉల్లిపాయలు అయితే కట్ చేసుకోవాలి, చీలికలుగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి నేను చూపిస్తున్న విధంగా మాత్రమే కట్ చేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్గా అస్సలు కట్ చేసుకోవద్దు. ఇలానే కట్ చేసుకుంటే వంకాయ ముక్కలు కూడా సేమ్ కట్ చేసుకున్నాం కదా, సూపర్గా ఉంటుంది. టేస్ట్ అయితే సూపర్ వస్తుంది అనమాట. ఇంకా అందులోనే కొంచెం మనం ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇంకా తాలింపులు అయితే వేసేసుకొని, ఇక నేనైతే కరివేపాకు, జీలకర్ర ఇంకా అలాంటివి అయితే ఏమీ వేయను. ఈ వంకాయ కర్రీలో ఇలానే వేయాలి, ఇలానే వేస్తే నాకు ఇష్టం. హోటల్లో వండుతారు కదా, నాకు అస్సలు ఇష్టం ఉండదు. కరివేపాకు మసాలా అవి వేసి వండుతారు, అస్సలు బాగోదు ఫ్రెండ్స్. టమాటా వంకాయ బాగుంటుంది అనమాట పచ్చిమిర్చి వేసి. ఇంకా ఈ కందులో మనం అవి వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను అయితే వేసేసుకోవాలి. ఒక వంకాయను వచ్చేసి 4 బద్దలుగా చేసుకొని నిలువుగా ఇంకా కట్ చేసుకోవాలన్నమాట. వంకాయ 2 ముక్కలు అవుతుంది అనమాట. ఇంకా అప్పుడు వంకాయకి వచ్చేసి 8 ముక్కలు అయితే వస్తాయి ఒక్కొక్క వంకాయకి వచ్చేసి. ఇంకా అవైతే తాలింపులో వేసేసుకోవాలి. తాలింపులో వేసేసుకొని పసుపు వేసి ఇంకా అవి మగ్గబెట్టుకోవాలి బాగా. కొంచెం ఆయిల్ అనేది 3 స్పూన్స్ అన్న వేయాలి, కొంచెం మంచిగా ఉండాలి. వంకాయ కర్రీ మరీ పిసినారితనంగా నీ ఆయిల్ లేకుండా అయితే ఏం వండమాకండి, బాగుంటుంది, సూపర్ ఉంటుంది. వంకాయ కర్రీ నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్, కానీ మా ఇంట్లో ఎక్కువగా వండము, తక్కువగా వండుతాను. ఎందుకంటే మా పిల్లలు తినరు. మా బాబు తింటాడు కానీ మా పాప తినదు అనమాట. మా పాప తినని కర్రీ అంటూ ఇక మేము తక్కువే వండుతాము. ఇక తరువాత ఇంకా అది అందులో ఉప్పు వేసి ఇంకా మొత్తం మంచిగా కలయి పెట్టుకొని మంచిగా తిప్పుకుంటూ దగ్గరికి ఉడకబెట్టుకొని ఇంకా నెక్స్ట్ ఇంకా అందులోనే పసుపు వేసుకొని చక్కగా ఉడికించుకొని నెక్స్ట్ ఫైనల్గా ఇంకా టమాటా పీసెస్ అయితే వేసేసుకొని మంచిగా మగ్గబెట్టుకుంటూ ఉడికితే టమాటా ఫ్లేవర్ పుల్లగా ముక్కలు పట్టి టమాటా వంకాయ పచ్చిమిర్చి కర్రీ అనమాట. ఈ కర్రీ ఉంటుంది ఫ్రెండ్స్, ఒక లెవెల్లో ఉంటుంది. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం. ఇంకా అదే టయానికి ఏదో డిస్టర్బెన్స్ వచ్చేసి కర్రీ అవుతున్న టయానికి ఇంకా ఫుల్గా మొత్తం అయితే టమాటాలు వేసి కర్రీ మొత్తం ప్రిపేర్ అయిపోయాను. ఇంకా వీడియో అయితే తీయలేకపోయాను. ఇంకా నన్నైతే క్షమించండి, ఒక్క మిస్టేక్ జరిగింది. ఇంకా చెప్పాను కదా ప్రాసెస్, ఈ ప్రాసెస్ చేసేసి ఇప్పుడైతే ఇక పసుపు వేసి టమాటాలు వేసి మెత్తగా మగ్గే వరకు ఉంచుకోవడం ఫ్రెండ్స్. ఓకేనా? వీడియో నచ్చిందా? ఓకే, బాయ్ ఫ్రెండ్స్.